10 కాదు, 20 కాదు, ఏకంగా 12,000 మంది ఉద్యోగుల తొలగింపు. దాదాపు ఏడాది క్రితం గూగుల్లో చోటు చేసుకున్న పరిణామం ఇదే. గూగుల్ చరిత్రలో ఎన్నడూ చూడని ఘటన. అయితే ఈ లే ఆఫ్స్ ప్రభావం ఉద్యోగులపై పడినట్టు తాజాగా కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా అంగీకరించారని జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. లే ఆఫ్స్ ప్రభావం ఇప్పటికీ గూగుల్లో కనిపిస్తోందని ఇటీవలే జరిగిన మీటింగ్లో కొందరు ఉద్యోగులు పేర్కొన్నారట. కంపెనీ అభివృద్ధి, లాభ నష్టాలు, ఉద్యోగుల నైతిక స్థైర్యంపై లే ఆఫ్స్ ప్రభావం గురించి ఆ మీటింగ్లో చర్చకు వచ్చింది. అయితే లే ఆఫ్స్ ప్రభావం ఉద్యోగులపై ఉందని సుందర్ పిచాయ్ ఆ మీటింగ్లో అంగీకరించారని తెలిసింది. కంపెనీ అంతర్గత సర్వేలో కూడా ఈ విషయం స్పష్టమైందని సమాచారం. లే ఆఫ్స్లో జాబ్ పోయిన వారి వాటా మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 6% ఉంటుందట. అయితే గూగుల్ తన 25 ఏళ్లలో ఎదుర్కొన్న తీవ్ర సవాలు ఇదేనని పిచాయ్ పేర్కొన్నారు. గూగుల్లో ఇలాంటి పరిస్థితిని ముందెన్నడూ చూడలేదని పిచాయ్ వ్యాఖ్యానించారట. అయితే భవిష్యత్తులో రాబోయే సమస్యలను నివారించేందుకు ఈ నిర్ణయం తప్పలేదని చెప్పారు. లే ఆఫ్స్ చేపట్టకపోయి ఉంటే భవిష్యత్తు సాంకేతికతల అభివృద్ధికి పెట్టుబడులు సాధ్యమయ్యేవి కావని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఉద్యోగుల తొలగింపును మరింత మెరుగైన విధానంలో చేపట్టి ఉండాల్సిందని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. తొలగింపులు తప్పనప్పటికీ వాటి ప్రభావంపై మాత్రం సుందర్ పిచాయ్ విచారం వ్యక్తం చేశారట.